ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతవరకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టే ఉన్నాము ప్రభా. నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మేము విన్నాము ప్రభా. మీ మాటకు లోపడకపోతే, మీ చిత్తానికి లోపడకపోతే నాయన మీరే మమ్మల్ని నాయన దుష్టుడికి అప్పగించేస్తానని చెప్తున్నారు నాయన. అంధకారమైన మనసులోకి మమ్మల్ని పంపించేటకు మీరు ఇష్టపడతానన్నారు. అలాంటి వారికి మమ్మల్ని ఉండనియొద్దు ప్రభు. నీ ప్రేమలోను, దయలోను, కృపలోను జీవించే వారికి మమ్మల్ని సిద్ధము చేయండి అయా. చంటి బిడ్డలు ఉన్నారు ప్రభు, వారికి మీ ఆదరణ దయచేయండి. సమస్త బలహీనతలు మీ నామంలో బంధించి యథార్థ హృదయంతో వారి తల్లిదండ్రులు మీ పాదాలు పట్టుకున్న కృప దయచేయండి. చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభు, వాళ్ళ స్కూళ్ళకి వెళ్తున్నారు, రాకపోకల్లో మీ భద్రత దయచేయండి. చదువుల్లో మీరే వారిని ప్రభు అభివృద్ధి చేయండి ప్రభు. నాయన మీ చిత్తం వారిలో ఉంచండి. మంచి తెలివి, జ్ఞానము, సర్వ సంపదలు నా ఎగురు గుప్తమై ఉన్నాయని చెప్పారు. మీ ఎగురుకు వచ్చి వారి తెలివితేటలు నేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. యవనస్తులైన భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులైన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరి సహోదరుల పట్ల మీ కృప ఏమై ఉన్నదో మాకు తెలియదు దేవా. సర్వము మీరు మాకు తోడై ఉన్నారని ఒక నమ్మకంతో మేము బ్రతుకుతున్నాము. మీరు తప్ప మాకు ఎవరున్నారు ప్రభా? ఈ లోకంలో ఎవరున్నానో ప్రభా ఉపశమనమే తండ్రి. మీరు చేసే కార్యాలు ఎంతో విలువైనవి. నీ గొప్పతనం ఎత్తు చూపించగలిగిన మంచి మనసు కలిగి జీవించే కృప దయచేయండి. ఈ యంత్రం ద్వారా వినబడుతున్న ప్రతి గృహానికి మీకు ఆదరణ దయచేయండి తండ్రి. ఎవరైతే ఇరుకులు, ఇబ్బందుల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్నారో సమస్తము ప్రభువా మీరు స్వస్థపరచు యెహోవా అని నేనేం చెప్పాను. మీ స్వస్థత కలిగి జీవించే బిడ్డలుగా చేయమని ఇప్పుడు నా కూడి ఉన్న ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచి వేయండి. మాకున్న సమస్యలన్నీ ప్రభువా మీ భోజం మీద భారం మోపే వారికి మమ్మల్ని ఉంచండి. మీ సిలువ రక్తంలో కడగబడటకు తగిన వారికి మమ్మల్ని సిద్ధం చేసి మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచున్నాయి. వాక్యానికి ప్రభువా విధేయత చూపించే కృప దయచేయండి. మొదట నీ వాక్యాన్ని ప్రభువా మా జీవితాల్లో కొనసాగించటకే సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. 163 పాట పాడతాం.